హాయ్ అండి. మేమైతే నైట్ అంతా అన్నమయ్య సత్రంలో స్టే చేసామండి. మార్నింగ్ ని సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రూమ్స్ తీసుకున్నాం. 2 hours లో మనకి కన్ఫర్మ్ గా రూమ్ అయితే బుక్ అవుతుంది. మేమైతే సత్రం దగ్గరే లాకర్ తీసుకుని రెడీ అయ్యాం. మేము రెడీ అయ్యేటప్పటికే మాకు రూమ్ బుక్ అయిందని మెసేజ్ వచ్చింది. రూమ్ బుక్ అయిన తర్వాత 1 hour లో మనం హెచ్విసి లాకర్ దగ్గర ఉండాలి. వాళ్ళు మనకి రూమ్ కన్ఫర్మ్ చేసి మనకి కీస్ అయితే ఇస్తారు. మేము రూమ్ లో లగేజ్ పెట్టేసి శ్రీ వరాహ స్వామిని దర్శించుకోవడానికి వచ్చాం. వెంకటేశ్వర స్వామి కన్నా ముందే శ్రీ వరాహ స్వామిని దర్శించుకుంటేనే తిరుపతి దర్శన ఫలం లభిస్తుందని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. స్వామి దర్శనం కన్నా ముందు వరాహ స్వామి దర్శనం చేసుకోవాలి. అప్పుడే మీ మొక్కులు కోరికలు తీరుతాయని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. స్థల పురాణం. ఇకపై నేను ఈ తిరుమలలో విగ్రహ రూపంలో కొలువై ఉంటాను. నువ్వు క్షేత్రాధిపతివై కోనేటి పక్కన కొలువై ఉండాలి. మా దర్శనం కన్నా ముందుగా భక్తులు నీ దర్శనం చేసుకుంటేనే వారి కోరికలు నెరవేరుతాయి. ఇదిగో శాసనపత్రం. కన్యోస్మి శ్రీనివాస. ఇక్కడ వరాహస్వామిని దర్శించుకుని శ్రీ వెంగమాంబ అన్నప్రసాదం దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ ఈ చిత్రం కోసం మన చాగంటి కోటేశ్వరరావు గారు కూడా కొన్ని వాక్యాలు చెప్పారు. ఇంకా మేమైతే అన్నప్రసాదం తిని ఫ్రీ దర్శనానికి వెళ్ళాం. మాకు దర్శనం ఎంత టైం పట్టింది, ఏమేం స్నాక్స్ పెట్టారు, కంపార్ట్మెంట్లో ఎంతసేపు ఉంచారు, మా దర్శనం ఎలా జరిగింది అనేవి నెక్స్ట్ మినీ బ్లాగ్ లో చెప్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గోవిందా గోవిందా.